హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని డాట్స్ వేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ ద డాట్ స్టిచ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలోంచి 3వ డాట్ వేసుకోవాలి. మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే డాట్కి మధ్య 1 ఇంచ్ మాత్రం గ్యాప్ వదులుకోండి. నార్మల్గా అయితే 1.5 ఇంచ్ గ్యాప్ వదులుతాం. ఇప్పుడు 4 డాట్స్ బ్లౌజ్ కాబట్టి నేను 4 డాట్స్ వేస్తున్నాను. మన షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బాగా సన్నగా ఉండే వాళ్ళకి. ఇప్పుడు షేప్ పట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకోవాలి. ముందు మెయిన్ కలర్ తీసుకొని ఇప్పుడు 2 ఈక్వల్గా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. 2 ఈక్వల్గా జాయిన్ చేసిన తర్వాత వెనక్కి తిప్పుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. 2 జాయిన్ చేసుకొని మనం డబుల్ లైన్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ ముక్క వేసుకోవాలి. ఒకసారి ఫ్రంట్ పార్ట్లు 2 కూడా ఈక్వల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ ముక్క వేస్తున్నాను. మనకి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టీ కాబట్టి కింద నుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది ఈక్వల్గా చూసుకోండి పైనుంచి కింద వరకు కూడా. మన కొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్, అలాగే బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ నేమ్ అండి. ఒకవేళ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు ఒకసారి ఫ్రంట్ పార్ట్ చెక్ చేసుకొని మీకు పొడవు ఉందో లేదో చెక్ చేసుకొని మీరు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మనం మిడిల్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకున్నా సరిపోతుంది. డాట్ దగ్గర నేను కొంచెం మెడ దగ్గర అయితే కట్ చేస్తున్నాను. మరి ఎక్కువైతే మిడిల్ డాట్ దగ్గర వేసుకోవాలి. నేను జస్ట్ కొంచెమే కాబట్టి పైన కట్ చేస్తున్నాను నెక్ దగ్గర. ఇప్పుడు మెడపట్టీని ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని మనం క్రాస్గా జాయింట్ చేసుకొని ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కార్డ్ పెట్టుకోవాలి. మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకొని పైనుంచి స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు నేను లోపల ఫోల్డ్ చేసి హెమ్మింగ్ వర్క్ చేసుకోవడానికి లాంగ్ స్టిచ్ వేసేస్తున్నాను. మనం చేతికుట్లు వేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. మీరు హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకునే వాళ్ళు పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకుని వదిలేసుకోండి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ 2 జాయింట్ చేసుకోవాలి. నేను బ్యాక్ పార్ట్కి డిజైన్ అయితే వేసాను, లాస్ట్ వీడియోస్లో ఉంది, ఒకసారి చూడండి. ఇప్పుడు షోల్డర్స్ 2 ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి.
ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా మాత్రం స్టిచ్ చేసుకోవాలి షోల్డర్స్ దగ్గర. ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా లోత్ అనేది చూసుకోండి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్ పాయింట్ కటింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి. చూసుకోండి ఈక్వల్గా ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుంచి స్టిచ్ చేసుకోండి. నేను స్లీవ్ డిజైన్ కూడా వేశాను, లాస్ట్ వీడియోలో ఉంది, ఒకసారి చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ప్రతిదీ కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే అందుతుంది. కరెక్ట్గా మిడిల్ పాయింట్ వచ్చేసరికి షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. మీకు అలా రాలేదు అనుకున్నట్లయితే విప్పేసుకొని మీరు మిడిల్లో పిన్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకొని మనం డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు ఇప్పుడు లూజ్ ఒకసారి చెక్ చేసుకోండి. మనం కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేస్తాం కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను మార్కింగ్ పైనుంచి స్టిచ్ చేస్తున్నాను. మీరు ఒకసారి ఓల్డ్ బ్లౌజ్తో చెక్ చేసుకోండి. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోవాలి. తాళ్ళపట్టి వైపు అయితే తాళ్ళపట్టి వైపు నుంచి లూజ్ చెక్ చేసుకొని మీరు మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మనం పాదం వెడల్పులో ఇంకొక లైన్ స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ సైడ్ జాయింట్స్లో ఎక్కువ వచ్చినట్లయితే క్లాత్ అనేది హ్యాండ్స్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి. 4 లైన్స్ అయినా వేసుకోవచ్చు మనకు ఖర్చుని బట్టి. నెక్స్ట్ క్లాత్ని కట్ చేసేస్తున్నాను. అలాగే రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు ఈక్వల్గా పెట్టుకోండి. సైడ్ జాయింట్స్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు అదే లూజ్తో హ్యాండ్ స్టిచ్ చేస్తాం కాబట్టి అదే లూజ్తో మార్కింగ్ చేసుకోండి. అలాగే చంక భాగం దగ్గర లోతు తీసిన దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవచ్చు, లేదా హ్యాండ్తో ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్తోనే చెక్ చేసుకోవాలి. అలాగే కింద కూడా ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పాదం వెడల్పులో మనం ఒక్కొక్క సైడ్ కూడా 3-4 లైన్స్ వేసుకోవచ్చు. చాలామంది స్టిచ్ అయిన తర్వాత క్లాత్ మిగిలిపోతుంది, ఎక్కువైపోతుంది, ఏం చేయాలని అడుగుతున్నారు కదండి. మనకి క్లాత్ ఎక్కువైనట్లయితే మీకు బ్యాక్ పార్ట్ దగ్గర డాట్స్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి. మనకి ఫ్రంట్ రెండు ఈక్వల్గా సరిపోతుంది అనుకున్నట్లయితే బ్యాక్ పార్ట్లో మీరు డాట్స్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి. ఈ నెక్ డిజైన్ చూడలేని వాళ్ళు ఉంటే చూడండి, లాస్ట్ వీడియోలో ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే మన న్యూ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్. మనకి స్లీవ్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇందులో. షార్ట్ ఛానల్లో స్లీవ్ డిజైన్స్ కానీ నెక్ డిజైన్స్ కానీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.